హలో గైస్, నేను మీ గౌరవ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూనిక్ అప్డేట్. గైస్, ఈరోజు మనము చావా మూవీకి సంబంధించి 3 డేస్ కలెక్షన్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో చావా మూవీ ఫైనల్గా రిలీజ్ అయ్యి 3 రోజులు అయితే కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది. 3 రోజుల సినిమా అద్భుతమైన కలెక్షన్స్ అయితే సొంతం చేసుకోవడం జరుగుతుంది. అండ్ ఈ సినిమా టీం ఏదైతే ఉందో ఆ టీం చేసిన మంచి పని ఏంటంటే, ఈ సినిమా మొదటిగా పుష్ప 2 సినిమా ఏ రోజైతే రిలీజ్ కావడం జరుగుతుందో అదే రోజు ఈ సినిమా రిలీజ్ చేద్దాం అనుకున్నారు. కానీ ఈ సినిమాని పోస్ట్పోన్ చేయడం ఒక మంచి పని అయింది. ఎందుకంటే ఈ సినిమాని కూడా అదే రోజు రిలీజ్ చేస్తుంటే పుష్ప 2 సినిమా హైప్ ఉంది. అలాగే ఇది ఛత్రపతి మహాశివరాజ్ సంబంధించి కథ కాబట్టి ఖచ్చితంగా 2 సినిమాలకైతే స్క్రీన్స్ అనేవి సగం సగం వచ్చేవి. అలాగే సినిమా కలెక్షన్స్ కూడా ఆ సినిమాకి తగ్గవి, ఈ సినిమాకి తగ్గవి. కాబట్టి ఈ సినిమాని డేట్ని చేంజ్ చేసి చావా టీమ్ ఏదైతే ఉందో ఒక మంచి పని అయితే చేయడం జరిగింది. పుష్ప 2 సినిమా కూడా మంచి కలెక్షన్స్ అయితే రావడం జరిగింది. అలాగే ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే చావా సినిమా నడుస్తుందో దానికి కూడా మంచి అద్భుతమైన కలెక్షన్స్ అయితే రావడం జరుగుతుంది. సో ముందు ఈ సినిమాకి సంబంధించి ఒకసారి బడ్జెట్ గురించి మాట్లాడుకుందాం అండ్ రికవరీ గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమా బడ్జెట్ వచ్చి దాదాపు 130 కోట్ల రూపాయలు. అంత తక్కువ బడ్జెట్ ఎందుకైందంటే ఈ సినిమాలో ఎవరైతే కాస్ట్ నటించడం జరిగిందో వాళ్ళు చాలా తక్కువ రెమ్యునరేషన్ అయితే ఈ సినిమాకి తీసుకోవడం జరిగింది. ఎందుకంటే పెద్ద సెలబ్రిటీస్ అయితే ఇవ్వలేరు. ఎందుకు ఒకవేళ పెద్ద హీరోలు ఉంటే ఖచ్చితంగా సినిమా బడ్జెట్ అనేది 300 నుంచి 400 కోట్లకి వెళ్ళిపోయేది. కానీ ఈ సినిమాలో విక్కీ కౌశల్ నటించడం జరిగింది. ఈ సినిమా కేవలం అతను 10 కోట్ల రూపాయలు మాత్రమే చార్జ్ తీసుకోవడం జరిగింది. రష్మిక గారు 4 కోట్ల రూపాయలు తీసుకున్నట్టు, అలాగే రాకేష్ ఖన్నా గారు అయితే 2 కోట్ల రూపాయలు తీసుకున్నట్టయితే ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరుగుతుంది. అందుకే ఈ సినిమాకి సంబంధించిన బడ్జెట్ కేవలం 130 కోట్ల రూపాయలు మాత్రమే అవడం జరిగింది. మరి ఈ సినిమా రిలీజ్కి ముందే తన బడ్జెట్ కంటే ఎక్కువ రికవరీ చేసుకోవడం జరిగింది. ఏ విధంగా అంటే ఈ సినిమా శాటిలైట్, డిజిటల్, మ్యూజిక్ ఇంకా క్రిటికల్ రైట్స్ ఏవైతే ఓవర్సీస్కి ఇంకా ఇండియాకి సంబంధించి క్రిటికల్ రైట్స్ ఉన్నాయో ఈ 2 రైట్స్ని అమ్మడం ద్వారా ఈ సినిమా దాదాపు 199 కోట్ల రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. అంటే ఆల్మోస్ట్ 200 కోట్ల రూపాయలు అనుకోండి. సినిమా బడ్జెట్ 130 కోట్ల రూపాయలు, కానీ సినిమా రిలీజ్కి ముందే దాదాపు 200 కోట్ల రూపాయల బిజినెస్ అయితే చేయడం జరిగింది. అంటే సినిమా రిలీజ్కి ముందు దాదాపు 70 కోట్ల రూపాయల లాభం అయితే నిర్మాతకైతే రావడం జరిగింది. అండ్ ఈ సినిమా సంబంధించిన నిర్మాత విజయ్ ఇంతకుముందు 2 సినిమాలు స్ట్రీట్ 2 ఇంకా స్కై ఫోర్స్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు అయితే తీయడం జరిగింది. అండ్ ఇది 3వ సినిమా, ఆయనకు బ్లాక్ బస్టర్ సినిమా రిలీజ్ అయింది. అద్భుతమైన టాక్ అయితే రావడం జరిగింది. కలెక్షన్స్లో దూసుకెళ్ళిపోవడం జరుగుతుంది. సినిమాకి పాజిటివ్ టాక్ రావడం వల్ల ఈ సినిమా ఏదైతే మహారాష్ట్ర ఉందో మహారాష్ట్రలో అన్ని థియేటర్లు కూడా హౌస్ఫుల్తో అయితే నడవడం జరుగుతుంది. ఎవరైతే సినిమాని చూసి బయటికి రావడం జరుగుతుందో వాళ్ళైతే చాలా ఎమోషనల్గా అయితే రియాక్ట్ కావడం జరుగుతుంది. అండ్ ఎవరైతే ఛత్రపతి శివాజీ మహారాజ్ పాత్రలో విక్కీ కౌశల్ నటించడం జరిగిందో అద్భుతమైన నటన అయితే చూపించడం జరిగింది అని చెప్పి వాళ్ళైతే చెప్పడం జరుగుతుంది. సో సినిమా అయితే పాజిటివ్ టాక్ రావడం జరిగింది. మొదటి 3 రోజుల్లోనే ఈ సినిమా తన బడ్జెట్కు మించి వసూలు చేయడం జరిగింది. అండ్ ఈ సినిమా లాంగ్ రన్లో నాకు తెలిసి అన్నీ అనుకున్నట్టు జరిగితే 500 కోట్లను దాటుతుంది. ఇంకా సినిమాకు పెద్ద సినిమాలు ఏం లేకుండా ఈ సినిమాకు కాంపిటీషన్ ఏం లేకపోతే ఖచ్చితంగా ఈ సినిమా 700 కోట్ల వరకు వసూలు చేసే అవకాశం ఉంది. అండ్ ఈ సినిమాకి సంబంధించిన 3 రోజుల కలెక్షన్ల గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమా మొదటి రోజు ఇండియాలో నెట్ కలెక్షన్ వచ్చేసి దాదాపు 33 కోట్ల 10 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. అండ్ ఈ సినిమాని కేవలం హిందీ లాంగ్వేజ్లో మాత్రమే రిలీజ్ చేయడం జరిగింది. అక్కడక్కడ కొన్ని లాంగ్వేజ్లో రిలీజ్ చేసినా అది కూడా హిందీ లాంగ్వేజ్లో మాత్రమే రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ సినిమా మొదటి రోజు ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి దాదాపు 33 కోట్ల 10 లక్షల రూపాయలు వసూలు చేయడం జరిగింది. ఈ సినిమా శుక్రవారం రిలీజ్ కావడం జరిగింది. అలాగే ఈ సినిమా శనివారం నిన్న ఆఫ్ హాలిడే కాబట్టి ఈ సినిమా ఓన్లీ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 38 కోట్ల 25 లక్షల రూపాయలు వసూలు చేయడం జరిగింది. నిన్న సాటర్డే ఆఫ్ హాలిడే 38 కోట్ల 25 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే ఈరోజు సండే ఫుల్ హాలిడే కాబట్టి ఈ సినిమా దాదాపుగా 42 కోట్ల 50 లక్షల రూపాయల ఎస్టిమేటెడ్ కలెక్షన్ కేవలం ఇండియా నెట్ కలెక్షన్నే వసూలు చేయడం జరుగుతుంది. 42 కోట్ల 50 లక్షల రూపాయల ఎస్టిమేటెడ్ కలెక్షన్ని ఈ సినిమా ఈ రోజు అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో మొదటి 3 రోజుల్లో ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 113 కోట్ల 85 లక్షల రూపాయలని ఈ రోజు వరకు వసూలు చేయడం జరుగుతుంది. గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 135 కోట్ల 48 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది మొదటి 3 రోజుల్లో. అలాగే ఈ సినిమా ఓవర్సీస్ మార్కెట్ నుంచి ఈ రోజు ఎస్టిమేటెడ్ కలెక్షన్తో కలుపుకొని మొదటి 3 రోజుల్లో ఈ సినిమా దాదాపు 19 కోట్ల 65 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. ఓవర్సీస్ మార్కెట్ నుంచి మొదటి 3 రోజుల్లో 19 కోట్ల 65 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. ఫైనల్గా లక్ష్మణ్ ఉటేకర్ డైరెక్షన్లో విక్కీ కౌశల్ నటించిన చావా మూవీ మొదటి 3 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 155 కోట్ల 13 లక్షల రూపాయలను అయితే ప్రపంచవ్యాప్తంగా మొదటి 3 రోజుల్లోనే ఈ సినిమా వసూలు చేయడం జరుగుతుంది. సినిమా బడ్జెట్ వచ్చేసి దాదాపు 130 కోట్లు, కానీ మొదటి 3 రోజుల్లో ఈ సినిమా కంటే బడ్జెట్ కంటే ఎక్కువగా వసూలు చేసి ఈ సినిమా అయితే సూపర్ హిట్ ట్యాగ్ని అయితే సొంతం చేసుకోవడం జరిగింది. ఈ సినిమా లాంగ్లో 500 కోట్ల క్లబ్లోకి అయితే అడుగు పెట్టడం జరుగుతుంది. కానీ సినిమాకి ఇంకా మంచిగా అంటే వేరే సినిమాల కాంపిటీషన్ ఏది లేకపోతే సినిమా ఖచ్చితంగా 700 కోట్ల వరకు కూడా వెళ్ళే అవకాశం ఉంది. కానీ ఈ సినిమాని ప్లాన్ చేసి ఒక ప్రాపర్ పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ చేసి ఖచ్చితంగా ఇది మొదటి 3 రోజుల్లోనే దాదాపు 250 నుంచి 300 కోట్లు అందుకునే అవకాశం ఉండేది. నేనున్న ఏరియాలో అయితే ఈ సినిమా అయితే రిలీజ్ కాలేదు. ఒకవేళ మీరున్న ఏరియాలో సినిమా రిలీజ్ అయ్యి మీరు చూస్తుంటే సినిమా ఎలా ఉందని మీరు కింద కామెంట్ చేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్, జై భారత్, నమస్తే.